నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం అంచుకు మిర్చిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు చారులోనికి, పెరుగన్నంలోనికి, పప్పు రైస్లోనికి చాలా టేస్టీగా ఉన్నటువంటి మనం మిర్చిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇవి చాలా బాగున్నాయి. దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండి, లాస్ట్కి ఒక టీ స్పూన్ వేసుకున్న 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ నువ్వుల పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, అదేవిధంగా లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని మనం చూడండి లాస్ట్కి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న, టోటల్ 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా యూజ్ చేసిన. ఇలా మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని కొన్ని లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని మనం గట్టిగా పేస్ట్లా రెడీ చేసుకుందాం. ఎందుకంటే స్టఫింగ్ చేసినప్పుడు ఆయిల్లో పడిపోకుండా ఉంటుంది, సో గట్టిగా ఉండాలండి. ఇలా మనం పేస్ట్లా రెడీ చేసుకొని తీసుకుందాం. ఇలా కంప్లీట్ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. నేను బజ్జీ మిర్చిని తీసుకొని వాటికి కాట్లు పెట్టుకుంటున్నానండి. కాట్లు పెట్టుకొని మీరు వీలుని బట్టి, ఇష్టాన్ని బట్టి గింజలు తీసేసుకోవచ్చు, తీసేసుకోకుండా ఉన్నా పర్వాలేదు. నేను ఇక్కడ కొన్ని గింజలు తీసేసాను. కంప్లీట్ అన్ని మిర్చికి కూడా మనం కట్ చేసుకొని వాటిలోని గింజలని తీసేసుకుందాం. ఇలా పొడుగ్గా కాట్లు పెట్టుకొని ఒకటే సైడ్ పెట్టుకోవాలండి. కాట్లు పెట్టుకొని మనం అన్నిటిని కూడా తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి స్టఫింగ్ని కూడా అన్ని మిర్చిలోనికి లోపలికి ఫిల్ చేసుకుందాం. చూడండి, ఇలా స్టఫింగ్ అనేది కంప్లీట్ ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మిర్చిని ఒకసారి దగ్గరికి ప్రెస్ చేయండి. దానివల్ల మనం ఫ్రై చేసినప్పుడు స్టఫింగ్ అనేది బయటికి తక్కువ క్వాంటిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం కంప్లీట్ స్టఫింగ్ కూడా మనం అన్ని మిర్చీలకు ఫిల్ చేసుకొని ఒకసారి దగ్గరికి ప్రెస్ చేసుకుందాం. ఇలా ఫిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కూడా ఇవి ఇష్టంతో తింటారు, ఏ మాత్రం కారం ఉండవు. ఇలా మనం కంప్లీట్ అన్ని మిర్చీలకు కూడా స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకొని తీసుకుందాం. చూడండి, నేను అన్నిటికి కూడా ఫిల్ చేసి తీసుకున్నాను. ఇలా ఫిల్ చేసుకొని మనం పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 గరిటెలండి, డీప్ ఫ్రైకి ఎక్కువ అవసరం లేదు, 2 గరిటెల ఆయిల్ తీసుకొని దానిలోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతుందండి. ఇవి చిల్లుతాయి అన్న భయం లేదండి. మనం కట్ చేసుకున్నాం కాబట్టి మిర్చి అనేది ఏం చిల్లదు. సో ఈజీగా 1 or 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా వాటి పై లేయర్ స్కిన్ అనేది వైట్గా అవుతుంది కదా, అలా కాలేంత వరకు కూడా వాటిని మళ్ళించుకొని మనం ఫ్రై చేసుకుందాం. మనం ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల పుల్ల పుల్లగా ఉంటాయండి. అదేవిధంగా మసాలాతో మంచి టేస్ట్ ఇచ్చి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పు చారులోనికి అంచులకు చాలా బాగుంటాయండి మిర్చి అనేది. చూడండి, ఇప్పుడు మనకి ఇవన్నీ కాలిపోయాయి కదా. కంప్లీట్ వాటి యొక్క మిర్చి యొక్క లేయర్ అనేది వైట్లా కాలేలా, ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. దానివల్ల ఏ మాత్రం కారం ఉండదు, టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాలినటువంటివి తీసి మిగతా వాటిని కూడా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయినటువంటివి బయటకి తీసి మిగిలిన వాటిని కూడా వేసుకొని ఇదే విధంగా కంప్లీట్ మిర్చిని కూడా ఫ్రై చేసుకున్నాం. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, లైట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే మీడియంగా సరిపోతుంది. ఇలా మనం కాలినటువంటి వాటిని పక్కకు తీసుకొని
మిగతా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన అంచుకు మిర్చి అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల పుల్ల పుల్లగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారండి. ఎంతో టేస్టీ అయిన మిర్చి రెడీ అయిపోయింది.